అందరికీ నమస్కారం. 2024 జూన్ 1వ తేదీన హనుమాన్ జయంతి రాబోతుంది. మనం హనుమాన్ జయంతిని 2 సార్లు జరుపుకుంటాం. ఒకటి చిన్న హనుమాన్ జయంతి, రెండవది పెద్ద హనుమాన్ జయంతి. ఎందుకంటే హనుమ 2 సార్లు జన్మిస్తాడు. వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకునేది పెద్ద హనుమాన్ జయంతి. అయితే ఈ హనుమాన్ జయంతిలోపు ఆంజనేయ స్వామి పెళ్లి కథ వింటే చాలు, 1 గంటలో మీ దశ తిరిగిపోతుంది. మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. అదృష్టం మీ తలుపు తడుతుంది. మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఏ పని చేసినా విజయం మీ సొంతం అవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. గొప్ప రాజయోగం పడుతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు. ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోను చూడగలుగుతారు. హనుమంతుడి జయంతిని వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకుంటారు. మన పండుగలో ముఖ్యమైనది హనుమంతుడి జయంతి. హనుమంతుడి జయంతిని సందర్భంగా భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఆరతులు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఎక్కడ చూసినా హనుమంతుడి కథలు, గీతాలతో దివ్య వాతావరణం నెలకొంటుంది. పూజలు, ఉత్సవాల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు. అనేక దేవాలయాల్లో ఈ పర్వదినం సందర్భంగా అన్నదానాలు కూడా నిర్వహిస్తారు. ఈ రోజున హనుమత్ భక్తులు రోజంతా ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పఠనం, రామ నామ జపం చేస్తారు. హనుమంతుని జన్మ వృత్తాంతం, శివ మహాపురాణం, రామాయణం, పరాశర సహిత మొదలైన గ్రంథాల్లో అనేక గాథలతో వివరించబడిన ఉంది. పరాశర సహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించాడు. ఈరోజు అక్షింతలు, ఎర్ర పూలతో పంచముఖ ఆంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరంతో, ఎర్రటి పూలతో పూజించాలి. పూజా సమయంలో హనుమత్ చాలీసా, ఆంజనేయ సహస్రనామము, హనుమత్ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి 5 జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామి వారికి సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. హనుమంతుడు ఎంత శక్తివంతమైన దేవుడు భక్తులకు బాగా తెలుసు. ఆయనను పూజిస్తే దుష్ట శక్తుల నుంచి విముక్తి కలుగుతుంది అని భక్తులు నమ్ముతారు. అయితే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని కూడా అందరికీ తెలుసు. ఆయన అస్సలు పెళ్లి చేసుకోలేదని, జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నాడని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఆంజనేయ స్వామికి పెళ్ళయింది. ఆయన భార్య పేరు సువత్సల. ఒకప్పుడు సూర్యోదయ దేవుడు విశ్వకర్మ కుమార్తె అయిన సంజనాదేవిని పెళ్లి ఆడుతాడు. అయితే సంజనాదేవికి సూర్యుడి తాపమును తట్టుకొను శక్తి లేదు. కిన్నురాలైన సంజనాదేవి తన తల్లికి తన కష్టాన్ని చెప్పుకుంటుంది. కూతురి సమస్యను అర్థం చేసుకున్నదై ఆమె తల్లి విశ్వకర్మకు సంగతి విశదీకరిస్తుంది. విశ్వకర్మ సూర్య ప్రకాశమును పొంత తీసివేస్తాడు. సూర్యుడి నుండి బయటపడ్డ ఆ ప్రకాశం ఒక సుందరమైన కన్యగా మారుతుంది. ఆమె రూప లావణ్యంను చూసి దేవతలే భ్రాంతి చెందుతారు. సంగతేమిటో తెలుసుకోవాలని ఇంద్రుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఆ కన్య ఎవరు అని అడుగుతాడు. ఇంద్రుని ఉద్దేశం కనిపెట్టిన బ్రహ్మ ఆమెకు కాగలపతి శివాంశ సంభూతుడైన హనుమంతుడు తప్ప వేరే ఒకరు కారు అని చెప్తాడు. బాల హనుమంతుడు తల్లి అంజనాదేవి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగి ఆమె అనుజ్ఞ మేరకు సూర్యుడి దగ్గర విద్యాభ్యాసం చేస్తాడు. హనుమంతుడు సూర్య భగవానుడిని గురువుగా చేసుకుని ఆయన వద్దే అనేక విద్యలను అభ్యసిస్తాడు. అయితే నవ వ్యాకరణాలు అనే విద్యను మాత్రం హనుమంతుడు నేర్చుకోలేకపోతాడు. ఎందుకంటే ఆ విద్య నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా వివాహమై ఉండాల్సిందే. దీంతో హనుమంతుడు ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతాడు. ఇది గమనించిన సూర్యుడు తన కుమార్తె అయిన సువత్సలను పెళ్లి చేసుకోవాలని హనుమంతుడిని కోరతాడు. అయితే బ్రహ్మచారిగా ఉండాలనుకున్న తన కోరికకు ఆటంకం కలిగిస్తుందని పెళ్లి చేసుకొని అంటాడు హనుమ. కానీ సూర్యుడు గురుదక్షిణగా అయినా సరే సువత్సలను పెళ్లి చేసుకోమంటాడు. అందుకు కూడా హనుమ అంగీకరించాడు. ఇక చివరిగా సూర్యుడు నువ్వు పెళ్లి చేసుకున్నప్పటికీ బ్రహ్మచారిగానే కీర్తింపబడతావని, ఈ పెళ్లి లోక కళ్యాణం కోసమే కానీ నువ్వు గృహస్థుడిగా ఉండిపోవడానికి కాదని
పెళ్లి చేసుకుంటే ఆ విద్యను అభ్యసించవచ్చునని, లోక కళ్యాణం జరుగుతుందని అంటాడు. దీంతో హనుమంతుడు పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్లి కాగానే సువత్సల మారు మాట్లాడకుండా తపస్సుకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక ఆమె కనిపించదు. సువత్సలాదేవి పరమసాధ్వి. కేవలం తన జన్మ దేనికో ఆమె అర్థం చేసుకొని వివాహమైన మరుక్షణమే తపస్సులోకి వెళ్ళడం మామూలు విషయం కాదు. అందుకే ఆమెను మహాసాధ్వి అంటారు. అలా హనుమ పెళ్లి చేసుకొని ఆ విద్యను అభ్యసించి సకల శాస్త్ర పారంగతుడు అవుతాడు. ఇది హనుమంతుడి పెళ్లి వేడుకలో ఉన్న అసలు కథ. దీని గురించి మహర్షి పరాశరుడు రాసిన పరాశర సంహితలో ఉంది. హనుమంతుడు ఆయన భార్య సువత్సలతో విగ్రహ రూపంలో కొలువై ఉన్న ఆలయం కూడా ఉంది. అది ఎక్కడో కాదు, మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లందులో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఇక్కడి సువత్సల దేవిని పూజిస్తే భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. మరొక ప్రకారం హనుమంతుల వారు సీతమ్మ తల్లి జాడ కనుకొని రాముడికి సమాచారాన్ని అందిస్తాడు. రావణాసురుని చెరలో సీతమ్మ ఉన్నదని స్పష్టమైన తర్వాత లంకకు చేరుకునేందుకు సముద్రం మీద వారధిని నిర్మించమని రాముల వారు ఆజ్ఞాపిస్తారు. రాముని ఆజ్ఞ మేరకు వానరులంతా సముద్రం మీద రాళ్లను వేస్తూ ఉంటారు. కానీ అదే విచిత్రము, రాత్రి వేసిన రాళ్ళు పొద్దుటి కల్లా కనిపించకుండా పోతూ ఉండేవి. దాంతో ఈ విషయాన్ని హనుమంతుడికి విన్నవిస్తారు వానరులు. రాళ్ళు మాయం కావడం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునేందుకు హనుమంతుల వారు బయలుదేరుతారు. అలా సముద్రంలో ఈదుతూ నలుదిశలా పరిశీలిస్తున్న ఆంజనేయుడికి ఒక మత్స్య కన్యల గుంపు కనిపిస్తుంది. వారందరి చేత రాళ్లను తీయించి వేస్తున్న ఒక నాయకురాలు తటస్థపడుతుంది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆమె మత్స్యకన్యను వెంబడించేందుకు వాయుపుత్రుడు చేసిన ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోతాయి. కానీ నిదానంగా ఆ మత్స్యకన్య హనుమంతుడిని చూసి మోహిస్తుంది. తానే హనుమంతుడి దగ్గరకు చేరుకుంటుంది. తన దగ్గరకు వచ్చిన మత్స్యకన్యను చూసిన హనుమంతుడు ఆమె రాళ్లను మాయం చేయడం వెనుక ఉన్న కారణాన్ని అడుగుతాడు. తాను రావణాసురుని కుమార్తెనని, ఆయన ఆజ్ఞ మేరకు ఇలా వారధిని నిర్మించే ప్రయత్నాన్ని అడ్డుకొస్తున్నానని చెప్పుకొస్తుంది మత్స్యకన్య. కానీ తాము రావణాసురుని మీద ఎందుకు యుద్ధం చేయాలనుకుంటున్నామో హనుమంతుడు వివరించి సరికి ఆమె మనస్సు మారిపోతుంది. సీతమ్మ తల్లిని రక్షించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఇక మీదట అడ్డుకోమని చెప్తుంది మత్స్యకన్య. ఆంజనేయుడు అక్కడి నుంచి విడిపోయిన హనుమంతుడి తేజస్సుతో ఆమె యొక్క బిడ్డకు జన్మనిస్తుంది. హనుమంతుడి అభిమానానికి పాత్రురాలైన సువర్ణ మత్స్యను అదృష్టానికి ప్రతిరూపంగా భావిస్తారు. చైనాలో లాఫింగ్ బుద్ధ ప్రతిమను ఎలాగైతే ఉంచుకుంటారో అలా థాయిలాండ్లో సువర్ణ మత్స్య రూపం వారి సంస్కృతిలోను కళల్లోనూ భాగంగా నిలిచిపోయింది. హనుమంతుడి భార్య గురించి ఇంకా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. జైనుల కథల ప్రకారం హనుమంతుడికి 100 మంది పైగా భార్యలు ఉన్నారు. వారిలో రావణాసురుడి చెల్లెలు చంద్రనక కూడా ఒకటి. ఇక థాయిలాండ్ వాసులు హనుమంతుడికి సువర్ణ మత్స్యతో వివాహం జరిగిందని, వారికి మకరధ్వజుడు అని కొడుకు పుట్టాడని నమ్ముతారు. కానీ భారతీయుల నమ్మకం ప్రకారం సువత్సలాదేవి మాత్రమే హనుమంతుని ధర్మపత్ని. అది కూడా కేవలం లోక కళ్యాణం కోసమే. ఇలా హనుమంతుడి పెళ్లి గురించి ఎన్ని రకాల కథలు ప్రచారంలో ఉన్నా ఆయన బ్రహ్మచర్యాన్ని ఉన్న బలం ఈ కథనాలకు ఏమాత్రం కనిపించదు. హనుమంతుడి జయంతిలో ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో లేదా చెప్తారో అలాంటి వారి ఇంట్లో దరిద్రం ఉండనే ఉండదు. ధైర్యం పెరుగుతుంది. ఇంట్లో సకల శుభాలు కలిగేలాగా హనుమాన్ దీవిస్తాడు. అలాగే ఈ హనుమాన్ జయంతిలోపు హనుమ ఎలా జన్మించాడో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒకసారి దేవలోకంలో ఇంద్రుడు కొలువు తీరి ఉన్న సమయంలో పుంజికస్తర అనే ఒక అప్సర కాంత బృహస్పతి వద్దకు వచ్చేది హాస్యంగా మాట్లాడసాగింది. ఆమె వికారంగా నవ్వడం లాంటి ప్రవర్తన బృహస్పతికి ఆగ్రహం తెప్పించాయి. ఇక బృహస్పతి కోపంతో పుంజికస్థలతో ఇలా అన్నాడు: పెద్దల ఎడల గౌరవ భావం లేకుండా హాస్య ప్రవర్తన చేసిన నీకు ఇదే నా శాపం. నీవు భూలోకంలో
వానస్త్రీగా జన్మిస్తావు అని శాపం పెట్టాడు. అంతంతా ఆ పూజింకస్థల తన తప్పు తెలుసుకొని మన్నించమని ఎన్నో విధాలుగా బృహస్పతిని వేడుకొని శాపం పోవాలి అంటే ఏం చేయమని చెప్పని అడుగుతుంది. దాంతో శాంతించిన బృహస్పతి, నీవు బాధపడవలసిన పని లేదు. నీవు కారణ జన్ముడవైన పుత్రుడికి జన్మనిచ్చిన తర్వాత తిరిగి దేవలోకం చేరుకుంటావని అనుగ్రహిస్తాడు. ఆ శాపం కారణంగా భూలోకమందు పుంజికసర అంజనాదేవి అను వానరకాంతగా జన్మించెను. ఆ తర్వాత కేసరి అనే వానర రాజును వివాహమాడింది. ఇలా ఉండగా రాక్షస సంహార కార్యక్రమం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు విడిగా ఏ ఒక్కరికి కూడా సాధ్యపడటం లేదు. కాబట్టి శ్రీ మహావిష్ణువు పరిస్థితిని గమనించి బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల తేజస్సు కలిపి శివుడికి ఇచ్చారు. దానిని పరమశివుడు మింగుతాడు. ఆ తేజస్సు వల్ల జన్మించిన వాడు రాక్షస సంహారం చేసి అటు దేవతలకు ఇటు ఋషులకు కూడా ఆనందం కలిగిస్తాడని శ్రీ మహావిష్ణువు చెప్తాడు. ఇక అలాంటి శివ వీర్య శక్తిని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుడికి ఇస్తుంది. అగ్నిదేవుడు కూడా భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు. ఆ సమయంలో అంజనాదేవి మహాబల పరాక్రమవంతుడు సంపన్నుడైన కుమారుడు కలగాలని వెంకటాచలమయ్య ముందు గొప్ప తపస్సు చేస్తూ ఉంటుంది. వాయుదేవుడికి ఆమెపై అనుగ్రహం కలిగి ప్రతిరోజు ఆమె చేతికి ఒక పండు ఆహారంగా ఇచ్చేవాడు. అలాగే ఒకరోజు ఆ శివ వీర్యాన్ని పండుగా భావించి ఆమె చేతిలో ఉంచుతాడు. ఇక వెంటనే అంజనాదేవి దానిని పండుగా భావించి లోనికి తీసుకుంటుంది. ఆ విధంగా ఆమె గర్భం దాలుస్తుంది. ఆ సమయంలో ఆకాశవాణి అంజనాదేవితో ఇలా పలికిస్తుంది. ఇంతవరకు జరిగింది జరగబోయేది చెప్తూ, ఓ అంజనాదేవి, నీవు అదృష్టవంతురాలివి. భగవంతుడి అనుగ్రహం వలన నీకు ఒక మహానుభావుడు పుట్టబోతున్నాడు. నీకు కన్యత్వ దోషం ఉండదని చెప్తుంది. ఆ విధానంగా ఆంజనేయ స్వామి జన్మించాడు. ఇప్పుడు మనం జరుపుకునే హనుమాన్ జయంతికి కారణం ఇదే. ఆ విధానంగా జన్మదినం రోజు ప్రజలంతా కూడా పండుగగా జరుపుకుంటూ ఉన్నారు. అలా హనుమ యొక్క స్థూల శరీరం అంజనాదేవి గర్భం నుండి వచ్చింది. సూక్ష్మ శరీరం వాయు ప్రేరకం కావున వాయుపుత్రుడు అని అంటారు. కారణ శరీర శివాంశ వల్ల ఏర్పడింది. అలా అంజనాదేవి యొక్క వరప్రసాది అయిన హనుమ శుక్లపక్ష చంద్రునిలాగా దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతూ ఒకనాడు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూసి అది ఒక తినే పండుగ భ్రమించి దానిని తినడానికి ఆకాశ మార్గాన బయలుదేరాడు. అది చూసిన ఇంద్రుడు వానిపై తన వజ్రాయుధాన్ని విసురుతాడు. దాన్ని తాకిడి వలన హనుమ ఒక కొండపైన పడి ప్రాణాలు కోల్పోతాడు. అది తెలుసుకున్న వాయుదేవుడు హనుమంతుని బ్రతికించేందుకు ఒక గుహలోనికి తీసుకుపోతాడు. దానితో ముల్లోకాలు యందు కాలి స్తంభించిపోతుంది. వాయుదేవుణ్ణి వెతుక్కుంటూ బ్రహ్మాది దేవతలంతా కూడా గృహ వద్దకు చేరుకుంటారు. బ్రహ్మ వాయుదేవుణ్ణి ఓదార్చి హనుమను బతికిస్తాడు. ఇక పరమేశ్వరుడు చిరంజీవిగా జీవిస్తావు అని ఆశీర్వదిస్తాడు. మిగిలిన దేవతలంతా కూడా అలా ఒక వరం ఇచ్చి దీవిస్తారు. తన పుత్ర సమానమైన హనుమ బ్రతికినందువలన తిరిగి లోక సంచారం చేయడం ఆరంభించాడు వాయుదేవుడు. హనుమ అంటే దవడ. అతని ఎడమ దవడకు దెబ్బ తగులుటచే ఆ బాలుడు హనుమంతుడు హనుమ పేరుతో కీర్తింపబడ్డాడు. ఆ విధంగా హనుమంతుడు సర్వశక్తి సంపన్నుడై చిరంజీవిగా బ్రతికాడు. తన చిన్నారి అల్లరి చేష్టలతో ఋషులను మునులను ఆట పట్టిస్తూ ఉండేవాడు. దాంతో వారు ఆగ్రహించి, నేటి నుండి ఈ శక్తి ఏమిటో నీకు తెలియకుండా ఉండుగాక, అది కూడా నీ శక్తి ఏమిటో నీకు గుర్తు చేస్తే గాని నీకు తెలియకుండా ఉండుగాక అని శపిస్తారు. ఇక అంజనాదేవితో తన సూర్యుని వద్దకు విద్యా అభ్యాసం పంపుతారు. సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏకాసంత గ్రహి అయి కొంతకాలంలోనే అగ్ని విద్యలు నేర్చుకున్నాడు. అందుకు సూర్య భగవానుడు గురుదక్షిణగా నీవు సుగ్రీవుని వాలి బారి నుండి ఎల్లవేళలా రక్షిస్తూ ఉండవలసిందిగా కోరుతాడు. అందువల్ల హనుమంతుడు సూర్య భగవానుడి కోరిక మేరకు సుగ్రీవుడికి ఆప్తమిత్రుడిగా మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందిస్తూ ఉంటాడు.
త్రిపురాసుర సంహారం సమయంలో విష్ణువుని పరమశివుడు సహాయపడ్డాడు. అందుకు ప్రతిఫలంగా రామావతారం యందు లోక రక్షణార్థమై శ్రీరాముడికి సహాయపడడానికి ఆ మహాశివుడు ఆంజనేయ స్వామి అవతారం ధరించి రావణ సంహారానికి తోడ్పడ్డాడు అని పురాణాలు చెప్తున్నాయి. ఒకసారి మహాశివుడు ఆంజనేయ స్వామి వారి జన్మ వృత్తాంతం పార్వతీదేవికి చెప్తూ హనుమంతుని అవతారం నా 11వ అవతారం అని పార్వతీదేవితో చెప్తాడు. హనుమాన్ జయంతిని మనం మొత్తం 2 సార్లు జరుపుకుంటాము. ఒకటి చైత్ర పౌర్ణమి నాడు, రెండవది వైశాఖ బహుళ దశమి నాడు. ఎందుకంటే హనుమ 2 సార్లు పుట్టాడు. హనుమ తన తల్లి అంజనా గర్భం నుండి మొదటిసారి పుట్టాడు. మళ్ళీ సూర్యుడిని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు కొట్టినప్పుడు హనుమ చనిపోయి మళ్ళీ పుడతాడు. ఇలా 2 సార్లు హనుమాన్ జన్మించాడు కనుక 2 సార్లు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. చైత్ర పౌర్ణమి రోజు చిన్న హనుమంతి అని జరుపుకుంటూ ఉంటారు. వైశాఖ దశమి నాడు పెద్ద హనుమాన్ జయంతి అని జరుపుకుంటూ ఉంటారు. అలాగే ఈరోజు తన భక్తులను ఎలా కాపాడుకుంటాడో తెలిపే పవిత్ర కథను వింటే చాలు. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం ఒక గ్రామంలో కేశవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదాంగత పారంగతుడు, బుద్ధిమాన్, సర్వధర్మాచరణనిష్ఠుడు. పుత్రులు పౌత్రులతో భార్య విశాలాక్షితో సుఖ జీవితం గడుపుతూ ఉన్నాడు. అతడి పూజలకు జన్మల ధన్యం చేసుకుంటూ ఉన్నాడు. ఆ గ్రామానికి ఒక ప్రభువుల రాగా వెళ్ళిపోతున్నాడు కేశవుడు. కొంతకాలానికి అతని జీవితంలో విషాదం అలుముకుంది. ప్రియ అర్ధాంగి అకస్మాత్తుగా మరణించింది. అతడి దుఃఖం పట్ల సఖ్యం కాకుండా ఉంది. బాధ తట్టుకోలేక కాశీ నగరం చేరుకున్నాడు. అక్కడ నిత్యం గంగా స్నానంతో పవిత్రతను పొందుతూ విశ్వేశ్వరుడి దర్శిస్తూ అభిషేకం చేస్తూ విశాలాక్షి దేవి దర్శనంతో ఊరట చెందుతున్నాడు. కొంతకాలం కాశీలో గడిపి ఆ తర్వాత ప్రయాగ, గయా మొదలైన క్షేత్ర దర్శనం చేసి పితృ కార్యాలను నిర్వహిస్తూ విద్యుత్ ధర్మాలన్నీ కూడా నిర్వహిస్తూ కొన్ని నెలలు గడిపి మళ్ళీ ఇంటి ముఖం పడ్డాడు. ప్రయాణంలో ఒకరోజు చీకటి పడడంతో ఒక మర్రి చెట్టు కింద విశ్రమించాడు. ఆ వటవృక్షం చాలా పురాతనమైన ముళ్ళతో విస్తరించి ఉంది. అర్ధరాత్రి సమయంలో ఆ చెట్టును ఆశ్రయించుకొని ఉన్న ఒక పిశాచం అందంగా ఉన్న కేశవుణ్ణి తినాలని ఉబలాట పడింది. మనోహర సుందర యువతిగా మారి అతడి దగ్గరకు వచ్చింది. శృంగార శ్రేష్టలతో రెచ్చగొట్టడం ప్రారంభించింది. అతడికి ఏమీ పాలుపోలేదు. యువతి, ఎవరు నువ్వు? అర్ధరాత్రి ఒంటరిగా ఇంట్లో రావటం తగదు. వివాహమైందా? నేను భార్య లేని వాడను. నా అండదండలతో ఉండగలవా? నువ్వు ఒప్పుకుంటే నాతో నిన్ను మా ఊరికి తీసుకువెళ్తాను అని చెప్పాడు. ఆమె అంగీకరించింది. వారిద్దరు కూడా ఆ రాత్రి ఆనందంగా గడిపారు. మర్నాడు ఆ ఇద్దరు కూడా ఇంటికి చేరుకున్నారు. కొంతకాలం ఆమెతో చక్కగా కాపురం చేశాడు. ఒకరోజు కేశవుని ఇంటికి దూరంగా ఒక చెట్టు కింద దూసర దేహంతో రుద్రాక్ష మాలలు ధరించి వాగ్ర చర్మాంబరధారి అయినటువంటి ఒక యోగి శిష్యులతో కనిపించాడు. కేశవుడు ఆయన్ని చేరి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని కోరాడు. సంతోషంతో ఆయన యోగి శిష్యులతో కేశవుని ఇంటికి వచ్చాడు. వెళ్ళి భార్యను రమ్మని పిలిచాడు. దానికి ఆ యోగిని భార్యను పిలవవద్దని వాదించాడు. కేశవుడితో యోగి, కేశవ, ఆమె ఎవరో తెలుసుకుని కాపురం చేస్తున్నావా, పెళ్లి చేసుకున్నావా, నిజం చెప్పు అని అడిగాడు. దానికి కేశవుడు జరిగిన విశేషాలన్నీ కూడా వివరంగా తెలిపాడు. తనకేమీ తెలియదని తనను ఉద్ధరించమని వేడుకున్నాడు. కేశవునిపై యోగికి జాలి కలిగి అతన్ని ఉద్ధరించాలని భావించాడు. ఈమె విషయం నేను చెప్పను, నువ్వే గ్రహించు అని చెప్పి శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశించి వెంటనే జపమాచరించి చెప్పి ఒక రుద్రాక్షమాలను కూడా ఇచ్చి దానితో జపం చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. కేశవుడు కూడా అలాగే చేశాడు. చేతిలోని ఆ మాల వల్ల సూర్య తేజంతో వెలిగిపోతున్నాడు కేశవుడు. అక్కడికి ఆ పిశాచి వచ్చింది. ఆమె భయపడింది. ఆ జపమాలను దూరంగా విసిరివేయమని కోరింది. తన దగ్గరకు రావద్దని ప్రార్థిస్తూ ఏడుస్తూ దూరంగా జరిగింది. అప్పుడు భర్త సులభుడైన ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై తన తోకతో ఆ పిశాచాన్ని చుట్టి విసిరివేశాడు. కేశవుడికి జరిగిందంతా కూడా
తెలిపి స్వామి అదృశ్యులైనారు. కేశవుడికి యోగిని దర్శించి జరిగిందంతా కూడా తెలియజేసి తనను ఉద్ధరించమని వేడుకున్నాడు. యోగి కృపాలుడై రామ ఆంజనేయులను నిత్యం జపించు, ఒక దేవాలయం నిర్మించి శ్రీ హనుమను ప్రతిష్ఠించు, జీవితాంతం హనుమ పూజ మానవద్దు అని హితవు చెప్పి శిష్యులతో వెళ్ళిపోయాడు. యోగి ఆదేశించిన విధానంగా కేశవుడు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించి స్వామిని ప్రతిష్ఠించి యథావిధిగా పూజలు నిర్వహిస్తూ హనుమ భక్తులను ఆదరిస్తూ హనుమ కథలను వినిపిస్తూ హనుమదనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది చివరికి ముక్తిని పొందాడు. పూర్వం ఒక గ్రామంలో దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. చదువు ఏమాత్రం కూడా అబ్బలేదు. ఒక పూరి గుడిసెలో కాపురం ఉంటూ ఉండేవాడు. పెళ్ళి కాలేదు. బిచ్చమెత్తుకొని జీవించేవాడు. కానీ సజ్జనుడుగా జీవిస్తూ ఉన్నాడు. అతడి ఇంట్లో శ్రీ సీత రామాంజనేయ విగ్రహాలు ఉన్నాయి. ప్రతిరోజు వాటిని పరిశుద్ధ జలంతో కడిగి పువ్వులు పెట్టి నమస్కరించేవాడు. ప్రార్థన మంత్రాలైన రావు. మనసుకు తోచిన మాటలతో పూజ చేసేవాడు. ఇలా జీవితం గడిచిపోతుంది. ఒకసారి శ్రావణ మాసంలో ఆ దేశాన్ని పాలించే రాజు సైనికులతో ఎక్కడికో వెళ్తూ ఆ గ్రామానికి వచ్చాడు. అప్పటికే పొద్దుగుక్కింది, చీకటి పడింది. దీనికి రోడ్డు వర్షం కురవటం కూడా ప్రారంభమైపోయింది. వాన బాధ భరించలేక రాజు సైనికులు ఎక్కడ ఇల్లు కనబడితే అక్కడ తలదాచుకున్నారు. కొందరు ఈ పేద బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశించి తాము రాజుగారి సేవకులమ్మని, తాము ఇంట్లో ఉంటామని చెప్పి రావణుడిని బయటకు పొమ్మని ఆదేశించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రార్థనతో, అయ్యలారా, మా దేవుళ్ళు అయినా సరే సీత రామాంజనేయ స్వాములు నిద్రపోతున్నారు. వాళ్ళను ఇప్పుడు నేను నిద్రాభంగం చేసి మేలుకొల్పలేను అని అంది వినయంగా సమాధానం చెప్పాడు. సైనికులకు కోపం వచ్చి ఆ విగ్రహాలను తీసుకొని బయటకు వెళ్ళమని గట్టిగా చెప్పారు. వెనకపోతే విపరీతంగా కొట్టడం ప్రారంభించారు. ఆ దెబ్బల బాధ భరించలేకపోతున్నాడు ఆ బ్రాహ్మణుడు. కొంచెం ధైర్యం చేసి ఎట్లాగో అట్లా ఆ విగ్రహాలున్న చోటికి వెళ్ళి, శ్రీరామ, నన్ను ఈ దుర్మార్గుల బాధిస్తున్నారు, మీకు నిద్ర లేకుండా చేస్తూ ఉన్నారు అని విలపిస్తూ ఆ విగ్రహాలను వీపుపై ఉంచుకొని జల పాత్రను ఎడమ చేతిలో పట్టుకొని దండాన్ని కుడి చేతిలో ధరించి వేటకు వచ్చి సూడు కింద నిలబడ్డాడు. లోపల సైనికుడు హాయిగా నిద్రపోతున్నారు. వర్షం విపరీతంగా కురుస్తుంది. ఏమీ చేయడానికి అతడికి పాలుపోవటం లేదు. నీటి పాత్రను నేల మీద ఉంచి ఎడమ చేతితో ఆంజనేయ విగ్రహాన్ని తీసుకొని, వాయునందన, నీ ప్రతాపం ఇంతేనా? నీ పరాక్రమాన్ని పురాణాలన్నీ కూడా విపరీతంగా వర్ణించాయని అంటూ ఉంటారు. నిన్ను నువ్వు రక్షించుకోలేవా? నీ స్వామిని కాపాడుకోలేవా? ఎందుకు వచ్చిన పరాక్రమం అని దుఃఖిస్తూ ఆంజనేయుడు తోకను పుచ్చుకొని గాలిలోకి ఆ విగ్రహాన్ని ఇసిరివేశాడు. అంతే, ఆ విగ్రహం హనుమంతుడిగా మారిపోయింది. బ్రహ్మాండ బాండాలన్నీ కూడా దద్దరిల్లేటట్టుగా భయంకర గర్జన చేశాడు హనుమ. ఆ గర్జన కూడా రాజు, అతని సైనికులు, ఊళ్ళోని మగవాళ్ళందరూ కూడా గుండెలు బగిలి చచ్చిపోయారు. స్త్రీలు మాత్రం బతికే ఉన్నారు. ఎట్లాగో ఆ రాత్రి గడిచిపోయింది. వర్షం కూడా తగ్గిపోయింది. తెల్లవారిన తర్వాత ఎక్కడ చూసినా పురుషుల శవాలే కనిపించాయి. ఈ పేద బ్రాహ్మణుడు, ఊళ్ళోని స్త్రీలు కలిసి ఆ శవాలన్నిటికీ కూడా దహన సంస్కారాలు చేశారు. అప్పటి నుండి ఆ ఊళ్ళోని స్త్రీలందరూ కూడా అతన్ని భర్తగా స్వీకరించారు. అనేక సుఖాలు అనుభవించి సీతారామాంజనేయులను నిత్యం పూజిస్తూ కొద్ది రోజులకు రాజైనాడు. అప్పటి నుంచి ఏ స్త్రీ అయినా సరే గర్భంలో పురుష శిశువును ధరిస్తే హనుమ గర్జించేవాడు. గర్భపాతం జరిగి ఆ శిశువు మరణించేవాడు. ఆ గ్రామం పూర్తిగా మగవలదే అయినది. మగవాళ్ళు లేని గ్రామంగానే ఉండి పోయింది. మళ్ళీ మగ శిశువు జననం అనేది అక్కడ జరగలేదు. అలాగే హనుమాన్ జయంతుడు, ఆంజనేయ స్వామి, శివుడు, వీరిద్దరిలో ఎవరు గొప్ప తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు అదృష్టం మీ తలుపు తడుతుంది. రాముడు రాజ్యపాలన చేస్తా అన్న కాలంలో ఒకసారి అగస్త్యుడు, మొగలకు మహర్షులు వచ్చి రాముని దర్శించారు. వారందరినీ తగిన విధానంగా స్వాగతించి విచిత్రాసనాన్ని పై కూర్చోబెట్టి అగస్త్య మహర్షితో శంకరుడు
హనుమంతుడు వీరిద్దరిలో ఎవరు అధికులు? వారిద్దరి సాహసాలను మనం తెలుసుకోవడం ఎట్లా అని శ్రీరాముడు ప్రశ్నించాడు. అప్పుడు అగస్త్యముని విజయభాస్కర, రామ విను, శంకరుడే హనుమంతుడు. వాయువు వరప్రసాది, వాయువులాగా అంతటా సంచరించే నేర్పున్నవాడు, అందులోనూ సందేహం లేదు. నీకు అనుమానం వస్తే పరీక్షించవచ్చు అన్నాడు. వెంటనే శ్రీరాముడు మారుతిని ఆప్యాయంగా పిలిచి, హనుమా, ఇప్పుడే లంకకు వెళ్ళి విభీషణుడి దగ్గరనున్న మోతిక లింగమును తీసుకొని రావాలి అని ఆజ్ఞాపించాడు. హనుమ మారు మాట చెప్పకుండా రామోదులకు నమస్కరించి తండ్రి వాయుదేవుడికి వందనం చేసి రువ్వున వేచిన గాలిలాగా పల్లెలు, పట్టణాలు, కొండలు, కోనలు అన్నీ దాటుకుంటూ దక్షిణ సముద్రాన్ని అవలీలగా లంకించి లంకలో ప్రవేశించాడు. అక్కడ ఉన్న రాక్షస వీరులందరూ కూడా ఇంత హఠాత్తుగా హనుమ రావడం చూసి ఆశ్చర్యపోయాడు. సరాసరి మహారాజు విభీషణుడు కొలువు చేరాడు. విభీషణుడు మారుతిని గౌరవించాడు. వచ్చిన కాలం తెలుపమన్నాడు. శ్రీరాముని ఆజ్ఞను వినిపించాడు హనుమ. రాజు ఎంతో సంతోషించి తాను ప్రతిష్ఠించిన చోటుకు వెళ్ళి అక్కడ ఉన్న 6 శివలింగాలను చూపించాడు. అందులో మోతిక లింగాన్ని ఆంజనేయుడు చితికిస్తూ, హనుమ, దీనిని మా అన్న రావణుడు కుబేరుడి నుండి తీసుకొని వచ్చాడు. కుబేరుడికి దానిని సాక్షాత్గా శివుడే ఇచ్చాడు. ఆ లింగాన్ని కుబేరుడు పూజించి నవనిధులతో కూడిన రాజ్యానికి రాజు అవ్వగలిగాడు. రావణుడు దీన్ని పొంది లంకా సామ్రాజ్యాధిపతి అయ్యాడు. దీన్ని నేను శ్రీరామచంద్రుడికి సభక్తికంగా సమర్పించానని చెప్పమని లింగాన్ని ఇచ్చేశాడు. హనుమ భక్తిగా ఆ మౌతిక లింగాన్ని నమస్కరించి విభీషణుడి దగ్గరికి వీడుకోలు తీసుకొని అయోధ్యకు బయలుదేరాడు. ఆకాశంలో ఎగురుతూ 7వ రోజున అవంతి నగర ప్రాంతంలో ఉన్న పర్వతం మీదకు చేరాడు. లింగాన్ని అక్కడ ఉంచి రుద్ర సరస్సులో స్నానం చేసి ఆజ్యపాద్యాదులు సమర్పించి మళ్ళీ ఆ పర్వతం దగ్గరకు చేరుకున్నాడు. అప్పుడు ఆ మూర్తిక లింగం చిన్న పర్వతం అంతగా పెరిగి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. దానిని కదిలించడానికి విశ్వ ప్రయత్నం చేసి విఫలుడైనాడు. అప్పుడు ఉమాపతి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, హనుమ, విచారపడకు. నీవు దుఃఖిస్తే లోకమంతా కూడా చింతాక్రాంతం అవుతుంది. నువ్వు సంతోషంగా ఉంటే ప్రపంచం నవ్వుతుంది. ఈ లింగం ఇక్కడే ఉండాలి అని భగవంతుడి భావనగా అనిపిస్తుంది. ఈ పర్వతం చాలా పవిత్రమైనది. ఇక్కడ రుద్ర సరస్సు ఉండడం మరీ విశేషం. భౌతిక లింగం ఇక్కడ ఉండడం వల్ల దివ్యులైన ఋషిగణం, దైవగణం దీన్ని సేవించే పరమ అద్భుతమైన అవకాశం కలుగుతుంది. దీన్ని వారందరూ కూడా శ్రీ హన్మత్కేశ్వరం అనే పేరుతో పిలుస్తారు. ఆ పేరుతో ఇది ప్రశస్తి పొందుతుంది. మానవులందరూ ఈ హన్మత్కేశ్వర లింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజించి ధన్యులవుతారు. ఇక్కడ జరిగిన విషయాలన్నిటికీ కూడా శ్రీరామచంద్రుడికి నా మాటగా చెప్పు, ఆయన దానిని అర్థం చేసుకోగలడు అని దీవించి పంపుతాడు శివుడు. హనుమలాగే సూటిగా అయోధ్య చేరి శ్రీరాముడికి అన్ని సవివరంగా వివరించాడు. శ్రీరాముడు, అగస్త్య మహర్షి మొదలైన వారంతా హనుమను ఆశీర్వదించారు. అలాగే హనుమాన్ జయంతిలోపు హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకు ప్రీతి, దాని వెనుక ఉన్న పవిత్ర కథను వింటే సకల శుభాలు కలుగుతాయి. శ్రీరామ పాద సేవా దురంధరుడు, రామ భక్తి సామ్రాజ్యాధిపతి అయినటువంటి శ్రీ హనుమంతుడు అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకాన్ని పరమ వైభవంగా జరిపించాడు. రామ ప్రభు సీతామాతను ప్రేమించినంతగా తనను ప్రేమించటం లేదని, తనను దూరంగా ఉంచుతున్నాడని మనసులో భావించాడు. రాత్రి వేళలో తనను అస్సలు రాముడి వద్ద ఉండనీయటం లేదని, తనను ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కావటం లేదు. తనకంటే సీతామాతలో అధికంగా ఏముంది? ఆమెనే అంత ఆత్మీయంగా ఎందుకు దగ్గర ఉంచుకోవడానికి కారణం ఏమిటో బ్రహ్మచర్య అయినటువంటి హనుమంతుడికి ఏమీ తెలియటం లేదు. జానకీదేవి పాపిట్లో ఎర్రటి సింధూరపు బొట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఎర్ర బొట్టుకు రాముడు ఆకర్షితుడయ్యాడేమో అని అనుమానం వచ్చింది. ఆ సింధూరమే తన కొంప ముంచి శ్రీరాముణ్ణి సీతాదేవికి అతి సమీపంగా ఉంచుతుందని భ్రమపడ్డాడు. శ్రీరామ విరహాన్ని ఒక్క క్షణం కూడా
సహించలేని దుర్భర వేదనకు గురి అయ్యాడు. దీని సంగతేమిటో తేల్చుకోవాలని శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి, రామయ్య తండ్రి, మా తల్లి సీతామాత శిరస్సు మీద ఉన్న పాపిట్లో సింధూరం ఉంది, దానికి కారణం ఏమిటో వివరించండి అని ప్రార్థించాడు. శ్రీరాముడు ప్రభువు చిరునవ్వు నవ్వి, భక్త హనుమ సమీపానికి రమ్మని, భక్త ఆంజనేయ, సీతాదేవి నుదుట సింధూర బొట్టు పెట్టుకోవడానికి కారణం ఉంది. శివ ధనుర్భంగం చేసి జానకిని వివాహమాడిన శుభ సమయంలో ఆమె పాపిట మీద సింధూరాన్ని నేను ఉంచాను. అప్పట్నుంచి ఆమె సింధూరాన్ని పాపెట్లో ధరిస్తుంది. దానివల్ల నేను సీతకు వశుడను అయ్యాను. మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు సింధూరమే కారణం అని వివరించి చెప్పాడు. ఆంజనేయుడు శ్రీరాముడు చెప్పిన మాటలన్నీ కూడా శ్రద్ధగా విన్నాడు. ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే వర్తకుడి దగ్గరకు వెళ్ళి గంధ సింధూరాన్ని తీసుకొని నువ్వుల నూనెతో కలిపి తన ఒళ్ళంతా కూడా పూసేసుకున్నాడు. ఇలా చేస్తే ఆ సింధూర ప్రభావం వలన తన రాముడు మళ్ళీ తన వశం అవుతాడని భావించాడు. అలా సింధూరం వల్లంతా కూడా పూసుకొని వెంటనే హుటాహుటిన శ్రీరామ దర్శనం చేసి నమస్కరించి, ప్రభు, సీతారామ చిటికెడు సింధూరానికే సీతామాతకు వశమైపోయావు. మరి ఇప్పుడు నేను ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాను. మరి నాకు మీరు ఎప్పుడు వసూలవుతారు అని అమాయకంగా అయినా సరే మనసులోని మాటను ధైర్యంగా శ్రీరాముడికి చెప్పాడు. ఆ మాటలు విన్న రాముడు నవ్వి ఆనందంతో, హనుమ, ఈరోజు మంగళవారం, నాకు ప్రీతి కలిగించాలని శరీరం అంతా కూడా సింధూరాన్ని ధరించావు కనుక నీకు మంగళవారం భక్తితో గంధ సింధూరం పూజలు చేసి దాన్ని నుదుట ధరించిన భక్తులకు అన్ని శుభాలను నీవు అందజేస్తావు. ఈ వరాన్ని నేను నీకు అనుగ్రహించిన వరంగా గ్రహించు అని హనుమకు మనశ్శాంతిని చేకూర్చాడు. అప్పటి నుంచి శ్రీ హనుమంతుడికి మంగళవారం నాడు గంధ సింధూరంతో పూజ చేసి దానిని నువ్వుల నూనెతో కలిపి నుదుట బొట్టున పెట్టుకునే ఆచారం లోకంలో ప్రారంభమైంది. ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనెతో కలిపిన ద్రేపనాన్ని శరీరమంతా కూడా పూసి ఉంచటం మొదలైంది. అభిషేకం చేసిన తర్వాత ఈ లేపనాన్ని పూస్తారు. సింధూర పూజ హనుమకు అత్యంత ప్రీతికరం. అందులోనూ మంగళవారం రోజున మరీ ఇష్టం. ఇది సింధూర కథ విశేషం. అలాగే హనుమాన్ జయంతిలోపు సీతాదేవి హనుమంతుడికి చెప్పిన ఈ పవిత్ర కథను వింటే చాలు, జీవితంలో కష్టాలు రావు, దరిద్రం దరిచేరదు, కోటి జన్మల పుణ్యం వస్తుంది. సీతను అపహరించిన రావణుడు ఆమెను లంకలో బంధించి రాక్షస స్త్రీలను కాపలాగా ఉంచాడు. లంకలో సీత బందీగా ఉన్న విషయం హనుమంతుడి ద్వారా తెలుసుకున్న రాముడు వానర సేనతో సేతువు నిర్మించి సముద్రానికి దాటాడు. యుద్ధంలో ఇంద్రజిత్, కుంభకర్ణుడు లాంటి రాక్షస వీరులు హతమయ్యారు. రావణ సంహారంతో యుద్ధం వీసింది. ఆ తర్వాత సీతమ్మ దగ్గరకు హనుమంతుడు వెళ్ళి, తల్లి, నిన్ను ఆనాడు ఈ రాక్షస స్త్రీలందరూ బాధించారు. నువ్వు ఒక అవకాశం ఇవ్వు, వీళ్లను ఇక్కడే నా పిడికిట పోట్లతో కొట్టి చంపేస్తానని అంటాడు. హనుమ ఆవేశం గ్రహించిన సీత, నాయనా, నీ ప్రభువు చెప్పిన పని నువ్వు చేశావు, వీళ్ళ ప్రభువు చెప్పిన పని వీళ్ళు చేశారు కాబట్టి వారిని ఏమీ చెయ్యమని వాదించింది. పైగా వచ్చిన అతిథి ఎలాంటి వాడైనా మన దగ్గరకు వచ్చి తప్పు చేసిన వారిని క్షమించాలని ధర్మగుప్తుని కథ ఇలా చెప్పసాగింది. ఒకరోజు ధర్మగుప్తుడు అనే రాజు వేట కోసం పరివారంతో కలిసి అడవికి వెళ్ళాడు. అతను సాయంకాలం వరకు వెతికిన ఒక జంతువు కూడా అతనికి చిక్కలేదు. దాంతో రాజుకు పట్టుదల పెరిగింది. పరివారాన్ని ఒంటరిగానే గుర్రం మీద అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక జింక రాజు కంట పడింది. దానిని వేటాడుతూ మరింత అడవి లోపలికి వెళ్ళాడు. ఆ క్రమంలో దారి తప్పాడు ధర్మగుప్తుడు. అంతలో సూర్యుడు అస్తమించాడు. క్రమంగా చీకటి కమ్ముకుంది. ఒక చెట్టు కింద సేద తీరేందుకు గుర్రం దిగి నిలబడ్డాడు మహారాజు. అప్పుడు హఠాత్తుగా ఒక సింహం గర్జిస్తూ మహారాజు మీదికి దూకింది. ఈ హఠాత్తు మహారాజు నిశ్చయించుడయ్యాడు.
అదే అదనుగా సింహం ఆయన మీదకు మెరుపు దాడి చేసింది. వెంటనే రెప్పపాటులో తేరుకొని ఎలాగో సింహం బారి నుండి తప్పించుకొని ఎదురుగా ఉన్న చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు మహారాజు. సింహ గర్జన విని రాజుగారి గుర్రం ఎటో పారిపోయింది. తొందరపాటులో చెట్టు ఎక్కడం వలన చెట్టు మీద ఎలుగుబంటి ఉండడం గమనించలేదు రాజు. చెట్టు కిందే కాపు కాసింది సింహం. చెట్టు కింద ఆకలితో ఆవురమంటూ సింహం తలపైకి ఎత్తి చూస్తే చెట్టు కొమ్మ మీద కూర్చొని తల వంక చూస్తున్న ఎలుగుబంటి. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా అయింది మహారాజు పరిస్థితి. కాసేపు ఏం చేయాలో తోచక వెన్నకుండిపోయాడు మహారాజు. అంతలో చెట్టు పైనున్న ఎలుగుబంటి రాజుతో మానవ భాషలో ఇలా మాట్లాడింది. మహారాజా, మన ఇద్దరిని చంపి తినడానికి చెట్టు కింద సింహం సిద్ధంగా ఉంది. అందుచేత మనం ఈ చెట్టు మీద ఈ రాత్రిని గడపాలి అంది. అవును బలోక అన్నాడు మహారాజు. అతని గొంతులో భయం స్పష్టంగా వినిపిస్తుంది. అప్పుడు మహారాజా, భయాన్ని విడిచిపెట్టు. నా మూలంగా నీకు ఎటువంటి కీడు కలగదు. వాగ్దానం చేస్తూ ఉన్నాను అంది ఎలుగుబంటి. దానికి రాజు, బల్లుకమా, నీ మాటల్ని వినడం తప్ప నాకు మార్గాంతరం లేదు కదా అన్నాడు. బల్లుకం బాగా ఆలోచించింది. ధర్మగుప్తుడి పేరులో ధర్మం ఉంది. బల్లుకం మనసు నిండా ధర్మచింతన ఉంది. అందుచేత అది మహారాజుతో ధర్మబద్ధంగా ఒక ఒప్పందం చేసుకుంది. మహారాజు, నిన్ను చూస్తూ ఉంటే బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి నువ్వు నిశ్చయంగా నిర్భయంగా అర్ధరాత్రి వరకు నిద్రపో. అంతవరకు నిన్ను నేను కాపాడుతాను. నన్ను నువ్వు నమ్ము అంది ఎలుగుబంటి. బల్లుకమా, నేను నిన్ను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను అన్నాడు మహారాజు. అర్ధరాత్రి తర్వాత నేను నిద్రపోతాను. అప్పుడు నువ్వు నన్ను కాపాడాలి. సరేనా అంది బల్లుకం. అలాగే మిత్రమా అన్నాడు మహారాజు. ఆ ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ముందుగా ధర్మగుప్తుడు నిద్రపోయాడు. ఎలుగుబంటి మహారాజును కంటికి రెప్పలా కాపాడింది. అప్పుడు చెట్టు కింద వేచి ఉన్న సింహం, బల్లుకమా, నువ్వు నేను జంతువులం, మహారాజు మానవులు. అతను ఎప్పటికీ మన శత్రువే. అతన్ని నమ్మటం శ్రేయస్కరం కాదు. నాకు ఆకలిగా ఉంది. నిద్రపోతున్న మహారాజును కిందికి తోసై హాయిగా తినేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. నిన్ను వదిలివేస్తాను. నా మాట విను అంది భృగరాజు. భృగరాజా, నువ్వు ఇలా మాట్లాడడం తగునా? రాజుకు ధర్మం గురించి నమ్మకం గురించి చెప్పాల్సిన పని లేదు. ధర్మమే లోకానికి రక్షణ కవచం. నమ్మకం ధర్మం ఈ రెండు విడదీయరానివి. నన్ను పూర్తిగా నమ్మి ఈ మహారాజు నిశ్చయంగా నిద్రపోతున్నాడు. ఇతడిని కిందకి తోసేస్తే ద్రోహమే అవుతుంది కదా. నిన్ను ద్రోహం చేయలేను. అందువల్ల దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సింహానికి కరాఖండిగా చెప్పేసింది ఎలుగుబంటి. క్రమంగా అర్ధరాత్రి అయింది. మహారాజు నిద్ర నుంచి మేలుకున్నాడు. అప్పుడు ఎలుగుబంటి మహారాజును నమ్మి నిద్రపోయింది. అప్పుడు చెట్టు కింద వేచి ఉన్న సింహానికి మళ్ళీ ఆశ కలిగింది. మహారాజా, నాకు ఆకలి మండిపోతుంది. ఎలుగుబంటే నాకు ఆహారం. దానిని కిందికి తోసేయి. తినేసి నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అంది సింహం. కాసేపు ఆలోచించాడు మహారాజు. అతడిలో ధర్మదృష్టి అయిన నశించింది. స్వార్థ బుద్ధి ఆకాశమంతగా పెరిగిపోయింది. ఇక మహారాజు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే నిద్రపోతున్న ఎలుగుబంటిని నిర్దాక్షిణంగా చెట్టుపై నుండి కిందకి తోయబోయాడు. కానీ సరైన సమయంలో మేలుకొన్న ఎలుగుబంటి కింద పడిపోతూ ఉంటే చెట్టు కొమ్మను పట్టుకొని వేలాడింది. దాని సాయంతో పైకి ఎక్కి వచ్చి రాజుతో, మిత్రమా, కూలి చెప్పినట్టు నేను నిన్ను తినేస్తానని భయపడుతున్నావు. భయపడకు, నువ్వు నా అతిథివి అని సర్ది చెప్పింది. అప్పుడు ఎలుగుబంటితో సింహం, చూశావా బల్లుకమా, ఈ మానవులు స్వార్థపరులు. ఈ నీచ మానవులు తమ స్వార్థం కోసం ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా చంపడానికి వెనకాడరు. వీళ్ళు వట్టి కృతజ్ఞులు. నువ్వు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? అతడిని వెంటనే కిందుకి తోసే, తినేసి వెళ్ళిపోతానంది. కానీ ఎలుగుబంటి మాత్రం ధర్మగుప్తుడికి ఎటువంటి హాని కలిగించలేదు. చిన్నగా నవ్వి ఊరుకుంది. చేసేది లేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది పులి. తనకు ఆమె కనబెట్టిన వాని కూడా మేలు చేయడం ఉత్తముల లక్ష్మం. కాబట్టి అమ్మా, ఈ రాక్షస స్త్రీలు వారి ప్రభువు చెప్పినందుకు చేశారు అంతే తప్ప శత్రుత్వం ఏమీ లేదని సీతను వివరించింది. అందుకే తల్లి, నీ వంటి శీలవతి ఉత్తమురాలు ఈ యుగంలోనే కాదు ఏ యుగంలోనూ పుట్టలేదు, పుట్టబోదని మారుతి అన్నాడు.
అపకారికైనా ఉపకారం చేయటమే దైవానుగ్రహ కారకం అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. పూర్వం వారణాసి అనే పట్టణంలో విశ్వనాథుడు కొలువై ఉన్నాడు. దానికే కాశీ అని పేరు. సత్య హరిశ్చంద్రుడు భార్య చంద్రమతిని వేలం వేసిన ప్రదేశం ఇదే. విశ్వామిత్రుని బాధను భరించి హరిశ్చంద్రుడు తిరిగి రాజ్యాన్ని పొందిన ప్రదేశం కూడా ఇదే. ఈ పట్టణాన్ని ధర్మాత్ముడు సత్యసంధుడు అయిన యయాతి మహారాజు పాలిస్తూ ఉన్నాడు. అతడి పాలనలో ప్రజలు సుఖంగా రోగాలేవీ లేకుండా ఆనందంగా జీవిస్తున్నారు. ఒకసారి యయాతి మహారాజు అరణ్యానికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక ప్రదేశంలో గౌతమ విశ్వామిత్రాది మహర్షులు ఉన్నారు. అక్కడ నారాయణ యజ్ఞం విధి విధానంగా నారద మహర్షి సమక్షంలో జరుగుతుంది. యయాతి మహారాజు అక్కడ ఉన్న వశిష్ఠుడు మొదలైన మునులందరికీ కూడా నమస్కరిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామనామ మహత్యాన్ని లోకంలో చాటాలనే ఆలోచన అప్పుడు నారదుడికి కలిగింది. వెంటనే అక్కడే ఉన్న విశ్వామిత్ర మహర్షి దగ్గరకు వెళ్ళి, చూశావా మహర్షి, వశిష్ఠుడు మొదలైన మునులకు ప్రణామం అన్నాడే కానీ విశ్వామిత్రాది అనలేదు, గమనించావా అని పుల్ల వేశాడు. ఇంకేముంది, అది అవమానంగా భావించాడు కోపిష్టి విశ్వామిత్రుడు. యయాతికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కోపంతో ఉన్న విశ్వామిత్రుడు సరాసరి అయోధ్య నగరం చేరి శ్రీరాముని దర్శించాడు. రాముడు ఉచిత సత్కారాలు చేసి మహర్షి రాకకు కారణం తెలుపమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, రామా, కాశీరాజు యయాతి మేమున్న ప్రాంతానికి వచ్చి మేము చేస్తున్న యజ్ఞాన్ని దర్శించి మునులందరికీ నమస్కరించి నన్ను పలకరించకుండా అవమానం చేసి వెళ్ళిపోయాడు. అతడు నీ భక్తుడే, అయినా ఉపేక్షించకుండా ప్రతీకారం చేసి నా పరాభవాగ్ని చల్లార్చు అన్నాడు. గురువు విశ్వామిత్రుడికి జరిగిన అవమానం తనకు జరిగినట్లే అని రాఘవుడు భావించాడు. ధర్మరక్షణ తన కర్తవ్యమని అనుకున్నాడు. వెంటనే ధనస్సును చేతిలోకి తీసుకొని ముందు వెనుకలు ఆలోచించకుండా సూర్యాస్తమయం లోపు యయాతిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ విషయాన్ని నారదుడు యయాతికి తెలియజెప్పాడు. అతడిని కాపాడగలిగింది శ్రీరామ బంటు అయినటువంటి హనుమంతుడు ఒక్కడే అని సలహా కూడా ఇచ్చాడు. తన ప్రభువుతో అకారణ కలహానికి దుఃఖిస్తూ యయాతి ఆలస్యం చేయకుండా వేగంగా వెళ్ళి హనుమ తల్లి అయినటువంటి అంజనాదేవి పాదాలపై పడ్డాడు, శరణు వేడాడు. ఆమె మాతృ హృదయం కరిగి ప్రాణభయం లేదని అభయమిచ్చింది. ఆమె హనుమతో యయాతిని రక్షించమని కోరింది. తర్వాత ఆంజనేయుడు మరియు అంజనాదేవి అసలు నిన్ను ఎవరు చంపాలనుకుంటున్నారు అని యయాతిని అడుగుతారు. యయాతి విషయమంతా కూడా వివరించి చెప్పాడు. రామస్వామితో విరోధం అతడికి ఇష్టం లేదు, కానీ తల్లి ఇచ్చిన సరు మాటలు పాటించాలి కదా. సరేనని హనుమ యయాతిని వెంట పెట్టి తీసుకొని వెళ్ళి అయోధ్యకు వెళ్తాడు. సరియు నది ఒడ్డున యయాతి మహారాజును కూర్చోబెట్టి ఎడతెరుపు లేకుండా శ్రీరామ నామాన్ని జపించమని చెప్పి శ్రీరాముని దర్శించాడు మహర్షి. రామ, నీ నామం జపించే వారిని ఎవరి కూడా చంపను అన్న ప్రతిజ్ఞ చేశావు, నీవు జ్ఞాపకముందా అని అన్నాడు. దానికి రాముడు, నా నామం జపించే వాడిని నేను సంహరింపను అన్నాడు. శ్రీరాముడు ఆ రోజు సూర్యుడు అస్తమించే లోపుగా యయాతిని సంహరిస్తాను అను కొలువుకు కూటంలో చేసిన ప్రతిజ్ఞ అయోధ్య పురవాసులందరికీ కూడా తెలిసిపోయింది. దీనితో పాటు యయాతిని రక్షిస్తానని హనుమ శబ్దం చేసిన మాట కూడా అంతటా పాకిపోయింది. అందరూ ఏం జరుగుతుందో అని కుతూహలంతో సరియు నది దగ్గరకు చేరుకున్నారు. అందరూ హనుమంతుడికి యయాతిని రక్షించవద్దని విడవమని సలహా ఇచ్చారు. ఇంతలో రాముడు సోదర సమేతంగా అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు హనుమతో యయాతిని విడిచిపెట్టమన్నాడు రాముడు. దానికి మారుతి, రక్షించటమే ధర్మంగా ఉన్న నీకు నేను సేవకుడిని, నువ్వు చేపట్టిన వ్రతాన్ని నేను చేస్తూ ఉన్నాను. యయాతిని చంపాలని అనుకుంటే ముందు నన్ను చంపు, ఆ తర్వాత అతన్ని సంహరించు అని విన్నవించి బిగ్గరగా రామ రామ అని రామనామం చేస్తూ గాదను చేతను పట్టుకున్నాడు. యుద్ధ సన్నద్ధుడైనాడు. రాముడు వేసిన బాణాలన్నీ కూడా అన్వదాకా వచ్చి వెనక్కి వెళ్ళి రాము అమ్ముల పొదలోకి చేరుకొని పోతూ ఉన్నాయి.
లాభం లేదని రాముడు యయాతి మీద బాణాలు సంధించాడు. అవి రామనామం చేస్తున్న యయాతిని తాకకుండా అమ్ముల పొదల్లోకి చేరి పోతూ ఉన్నాయి. ఇంతలో సూర్యాస్తమయం అయింది. శ్రీరామాంజనేయ యుద్ధాన్ని నివారించడానికి నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. రామ, వీరిద్దరూ నీ భక్తులు, నువ్వు చంపాలనుకున్న వారిని చంపలేవు అని చెప్పాడు. యయాతిని గురించి శ్రీరాముడు పక్కన చేరిన విశ్వామిత్రుడికి నమస్కరించమని ఇతవు చెప్పాడు. యయాతి అలాగే నమస్కరించగా విశ్వామిత్రుడు శాంతించాడు. అప్పుడు నారద మహర్షి, శ్రీరామ, చంద్రుడితో శ్రీరామ, నువ్వు గొప్ప, నీ నామం గొప్ప అని లోకానికి తెలియజెప్పడానికే నేనే ఈ అకార కలహం సృష్టించాను. నువ్వు అవతారం చాలించి వైకుంఠం చేరితే నీ లోకం గతి ఏమిటి? రామావతార పరమార్థం లోకంలో నిలబడి ఉండాలి అంటే నీ నామమే శరణ్యం. శ్రీ హనుమ రామ రోమంలో ప్రతి రక్త కణంలోనూ శ్రీరామ నామాన్ని జీర్ణించుకునే మహాభక్తుడు. యయాతిని నీకు అత్యంత ప్రీతిపాత్రుడైనప్పటికీ భక్తుడు. విద్య రామ నామ స్మరణ చెయ్యనిదే ఆహారం తీసుకోడు. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు గ్రామ గ్రామాన శ్రీరామ నామం మారుమోగుతూనే ఉండాలి. అప్పుడే నీ అవతారానికి ప్రయోజనం. శ్రీరామ నామం ప్రణవంగా మారి జీవకోటిని తరింపచేస్తుంది. ప్రజలంతా సీతారాముల్ని ఆదర్శ దంపతులుగా భావిస్తూ ఉంటారు. మహర్షి విశ్వామిత్రుడిది అదే అభిప్రాయం. సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహానుభావుడికి లోకవాసులంతా కూడా అంకితులై ఉండాలి. నీకు నీ నామానికి స్థిర యశస్సును కలిగించడానికి ఈయన కలహంతో పాత్ర ధరించాడు. యయాతిని ఆదరించు. నీ నామానికి అత్యంత మహిమను చేకూర్చిన అంజన నందుడనైనటువంటి శ్రీ ఆంజనేయుని మన్నించు. హనుమా, ఏ భవిష్యత్ బ్రహ్మ అని నీకు తెలియదా అన్నాడు నారదుడు. దాంతో కలహం ముగిసింది. అందరూ సంతోషించారు. హనుమత యయాతులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని శ్రీరాముడు ఆలింగన భాగ్యం కలిగించాడు. అందరూ కూడా శ్రీరాముడికి జై, శ్రీ ఆంజనేయుడికి జై అంటూ జయ జయ ధ్వానాలు చేస్తూ వెళ్ళిపోయారు. కాబట్టి హనుమాన్ జయంతిలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఏ పని చేసినా విజయం మీ సొంతమవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. గొప్ప రాజయోగం పడుతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ వీడియోను చూడగలుగుతారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి హనుమాన్ జయంతి లోపు ఈ వీడియో చూడండి. ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి. ఆంజనేయుడి శ్రీరాముడి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హనుమాన్, జై శ్రీరామ్.